ఒకనాటి దినమందు కొడుతోయే కాలమందు తండ్రి లోకాల శంకర ఇక్కడ తేరి ఆడిబాల ఇంటి లోపల ఉన్నది, ఇక్కడ తేరి ఆడిబాల కడప లోపల ఉన్నదా అని అమ్మవారు రేణుకా ఎల్లమైన తేరి ఆడిబాల ఇంటి లోపల ఇక్కడ తేరి ఆడిబాల కడప లోపల ఎప్పుడైతే ఉన్నదో మరి లోకాల శంకర ఆయన చూడ చిన్నవాడు కాదు ఇప్పుడు గుడ్డివాడు కాదు ఎట్టివారి లోకాయ జంగమయ్య ఆగి కరువలది కారణ పడి బిడ్డ బీద మన పిలిగి దగ్గర మారే పెద్దలు మాట్లాడే జంగల లోపల తండ్రి లోకాల శంకర నేను ఆడిదానికి గుట్టలేదు అంశం చెందలేదు, మగవాడి గుట్టలేదు మోక్షం చెందలేదు, నేను నాలుక ఆడిదానికి గుట్టలేదు అంశం చెందలేదు, మగవాడి గుట్టలు మోక్షం చెందాలని ఆయన వరాన గుట్టిన వరపుత్రులు అయితే లగ్గమాడుతున్నది రేణుకా ఎల్లమ్మ దినవంత కాలవరాడు కాదు దేవి బిడ్డ రేణుక ఎల్లమ్మ, నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ లెక్క వరాలు గుట్టాలి వరాలు వెరగల వరపుత్రులు అయితే లగ్గమాడుతున్న వాళ్ళకుతున్నావా అని లోకాల శంకర కాకరవలది కారణమని బిడ్డ బిడ్డ పిలిగి జంగల లోపల మరి వరాలు ఉట్టిన వరపుత్రులు లెక్కుతున్న కారణ పడి లోపల శంకరునికి మడిగొక్కలు కలవడం ఆ మడుగులో 7 దామర కవలు లేవా, 7 దామర కవలు మురుగుతున్నాయి తేలుతున్నాయి అగదుడు నాయన ఈ దామర కమలంలో మన చరిత్రగా చూసే వరకల్లా ఆ దామర కవలం లోపల 7 మురుగులు ఉట్టిరు నాయన ఈ పొద్దుగా 7 మురుగులు ఉట్టిర్రు నీలాముని పాలాముని గంగాముని గౌతాముని సూర్యాముని చంద్రాముని అందరికంటే చిన్నవాడు శివదగ్ని మహాముని ఆ 7 తీసుకొచ్చిండు కాదే శంకరుడు 7 తీసుకొచ్చిన ఆయన ఎల్లి పట్టు పంచమ కట్టిన లోకాల శంకరుడు శంకరుడు కట్టిన పట్టు పంచమ లోపల అందరికంటే చిన్నవాడు శివదగ్ని మహాముని పంచమ లోపల కలిసిండే ఓ రామ రామ లోపల గెలవంగానే లోకాల శంకరుడు ఆయన ఆడబిడ్డ రేణుకా ఎల్లమ్మకు శివదగ్ని మహామునికి పచ్చని పైతోరణాలు రంగ వైభవ శివదేవి లగ్గమ చేసిండ్రు గప్పుడు ఆయన జాగంటలు 4 జాగంటల సౌండ్ అయినా కానీ ఇక్కడ దగ్గర బారా 12 ఆమెడ లోపల పని ఏడు వాడి కర్త వీరార్చనుడు సంకల కొమ్మరి సంకల కమ్మరి పెడితే కమ్మరత్కి పెడుతుంది, కమ్మరి ఊర పెడితే కుమ్మరత్కి పెడుతుంది. కార్తీక రాజు గంటల 3 ఎప్పుడైతే పడ్డదో బలివంద భగవంత ఇత్రు శత్రు ఎవరి కన్నీరని చెప్పి అది చేతిలో బలందరాలు వేసుకొని అష్టములు లోకాలు చూస్తూ ఉంటే బాలివాని కన్నీరు కాదు భగవాన్ని కాదు ఇత్రు శత్రు ఎవరిని కాదు గాని మన మరదలు రేణుకా ఎల్లో మనని కాదని కూడా చివరికి మామని లగ్గమాడింది. లగ్గమొక్కటైంది నాగెల్లి కానీ అద్దాని ఒకవేళ నాగెల్లి అయితే వాళ్ళు ఒకరు కాకుండా చేస్తామని ముగ్గురు పుట్టు మాయ దూతలను పుట్టించిండు. మాయ దూతలను పుట్టించి అదనుడు నాయన ఒక బ్రాహ్మణ వేషం కట్టుకొని అచ్చని పందిళ్ళకి వచ్చిండు కార్తీక రాజు. రేణుకా ఎల్లమ్మ లగ్గం ఒక్కడైంది నాగెల్లి కాలేదు. 10 కడవని 10 కొమ్మ ఇప్పలేదు ఎల్లమ్మకు. అయ్యో ఇవాళ ఈ పొద్దు మరి బ్రాహ్మణ వేషం కట్టి బలం తప్ప చెప్పిండు, ఎరకలు వేషాలు కట్టి ఎరక తప్ప చెప్పి అరుగులు తప్ప చెప్పిండు కార్తీక రాజు. ఆ వరుగులు తప్ప ఎక్కడ లోకాల శంకరి కళ్ళవార చూసిండు. అయ్యో బిడ్డ రేణుకా ఎల్లమయ్య పొద్దున లగ్గం ఒక్కడైంది నాగెల్లి కాలేదు. 10 పండుగ 10 కొమ్మలు ఇప్పలేదు. లగ్గం ఒక్కడైంది నాగెల్లి ఇప్పుడు కాకుండా 60 ఏళ్ళకు లగ్గం నాగెల్లి వేసుకోవచ్చు. 4 అక్షరాలు 3 వస్తువులు నేర్చుకొని వచ్చేదాకా నాగెల్లి బంధు పెడతానన్నాడే ఆ శంకరుండు. చక్కని జమదగ్గి మామిడికి గుండెలకు వెళ్ళమంటే కార్యాలు గల్లమంటలేమో. ఆకాశం తరువులు వేసి మిల్లక పందిరేసి పచ్చని 5 దూరాలు వేసిండ్రే అవ్వ. ఆ పచ్చని పందిలికి వెళ్ళి లోకాల శంకరుడు అల్లుడు ఆ జమదగ్గి మామూని లగ్గం ఒక్కటైంది నాగెల్లి కాలేదు. 10 పండుగ 10 కొమ్మలు ఇప్పలేదయ్యా. అయిపోతే నాగెల్లి ఇప్పుడు కాకు 60 ఏళ్ళకు నాగెల్లి వేసుకోవచ్చయ్యా. చేతులో తీర్థం శివులో 24 అక్షరాలు వేసుకొని వచ్చేదాకా నాగెల్లి పంటల్లడు ఆ శంకరుడు.
ఏడు చెప్పిండో మరి నా కళ్ళు అట ఒక జాడి ఉన్నాడో పొడుగు పోడు ఉన్నాడో మన కళ్ళు కనుక ముఖ్యంగా 3 ముచ్చట్లు కావాలి. చేతిలో సిద్ధంగా చెవులు గొప్పగా 4 అక్షరాలు కావాలి. ఒరే అల్లుడా నిన్నే ఇప్పుడు వెళ్ళవద్దని చెప్పి మేమే కట్టేసి వెళ్ళగొట్ట ఉన్నాడు చక్కనక్క జలదగ్ని ఏమంట ఉన్నాడా పైదికొండ మీద ఆకాశంతాలు వేసి విన్నత 17 జనం వచ్చిర్రు. మరి దేవాల దేవతలు వచ్చిర్రు. రాజాగ్రాజులు వచ్చి కసిరి మీద ఉన్నప్పుడే రాజాగ్రాజుల కసిరి మీద ఉన్నప్పుడే మెడ మీద కట్టేటి వెళ్ళవచ్చినప్పుడు రాజు అటువంటి బాలు రాజు ఏం చేసిండు పలుకు పలుకు కొడుక మంది మొక్కలు చూసుకుంటా ఏనాడు ఏడ్చుకుంటా ఎలమ పెడికి ఇట్లా పోతా ఉన్నాడు. అయ్యో చిన్నవాడు రాజు కదరా దేవాన దేవగలంతా చూడంగా మీ కన్న తల్లి లోకాల శంకుడు అల్లనే ముఖం చూడకుంటా నా మెడల మీద కట్టేటి ఎల్లగొడుతున్నాడు. సరే బామ్మ మనకి లెక్క మొక్కటింది నా ఎల్లుగాలే 16 పండుగలే 12 కొమ్మలు ఇప్పలేదు. 3 వేదాలు నేర్చుకొని వచ్చాక 6 ఏళ్ళు కానీ 7 ఏళ్ళు కానీ సంవత్సరానికైనా సరే తిరిగి వచ్చినాక బామ్మ మనం కనుక నాగ చేసుకోము వెళ్ళిపోతున్నామ్మా అంటే తల్లి ఎల్లమ్మకు నాదు దేవి రేణిక ఎల్లమ్మ ఆకాశం అద్దారు రేసి మిల్లంత పదిరేది పత్తరి పైతోర్నాలేసి ఈ దేవాల దేవతల ముంగడ బామా ఇలా ఈ పొద్దుగల్ల నల్ల ముఖమైంది దేవి లగ్గం ఒక్కటైంది నా ఎల్లి కాలేదు 10 పండుగలేదు 10 కొమ్మలు ఇప్పలేదే బామా చేతులోడ తీర్థం శివులోడ గురు 4 అక్షరాలు వేసుకొని వచ్చేదాకా వెళ్ళి వేసుకోని అల్లడు జమదగ్ని అప్పుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ కల్లవారు నాదా ప్రాణేశ్వర ఎల్ల ఈ పొద్దుగల్లో లగ్గం ఒకటైంది నా ఎల్లి కాలేదు 10 పండుగలేదు 10 కొమ్మలు ఇప్పలేదు అడుగుతున్నవా రావు రావు నా ప్రాణ
పుట్టినప్పుడే ఆడై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు కదా ఆడై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు అన్న ఎల్లలకు వాయచ్చు అక్క ఎల్లలకు వాయచ్చు అన్న డబ్బులకు వాయచ్చు మరి కన్న తల్లికి వాయచ్చు కన్న తల్లికి వాయచ్చు కానీ మొదలు వచ్చిన ఒకడు వచ్చే మొదలు పోయినట్టే కన్న తల్లి ఎప్పటికీ కాదు రాజు చేసుకున్న భక్త రాజ్యమే తమ రాజ్యమయ్యా ఈ పొద్దున భర్త కావాలంటే భార్య ఆదుకోవాలి భార్య కావాలంటే భర్త ఆదుకోవాలి రాదు ఇలా ఈ పొద్దున నాయకులు రాని అక్షరాలు ఎక్కువని వచ్చేదాకా నీతోని నేను ఎత్తనే నాదా ప్రాణేశ్వర నీతోని అక్కడ చూసినావా కన్నతల్లి వేదిక ఎల్లవకు భర్త బాలముడు గుండెలు తల్లికి కార్యాలు ఏడాడుతాళ్ళు ప్రాణేశ్వర నెత్తిలో చిలకల పిల్లవాళ్ళు అవుతాండి పాదాల పాలని ఆడలేదయ్యా నేను ఏరికొని లెక్క మాడుకుంటా తండ్రి నీతో గురించి ముచ్చట నేనలేదు నాదా నా మాటలేవు నాతో నువ్వు వాడు లేవయ్యా 3 వేదాల గంట వెళ్ళిపోతున్నట్టు అవుతాండి ఈ 2 రోజుల్లో పడుతుంది నువ్వు లేని జాతర నాకెక్కడదయ్యా నీతో నిలతే నాదా ప్రాణేశ్వర అంటున్నావా మరి 3 ముళ్ళ బంధం 7 బంధం అంటే నాదా 3 ముళ్ళ బంధం అంటే మరి భార్య భర్తలు సత్యదాకా కలిసి ఉంటారు కానీ కొడుకుల మధ్యలో పోతారు నాదా బిడ్డల మధ్యలో వస్తారు కానీ కానీ తల్లిదండ్రులకు వాయిస్తే నాదా ప్రాణేశ్వర భార్య భర్తలు ఒకనాడు వచ్చిపోలే నాదా ప్రాణేశ్వర వాడి లోపల పోతున్నట్టు తండ్రి నువ్వు పోయిన తెల్లారి నాకు జాతర ఎక్కడదయ్యా నేను ఎవరు చూసుకొని పొద్దున్న గడపాలి తండ్రి నీతోటి నేనొస్తే నాదా ప్రాణేశ్వర అంటున్నావా నువ్వు బామరేలుకే వెళ్ళమ్మా నేను పోయేది కన్న పడి లోపల బామా తాకలేని చోట అన్నం దొరకలేదు బామా నీకు దూపైన చోట నీళ్లు దొరకది బామా ఇక బామా నేను వెళ్ళిపోతుండే దేడన్నప్పుడే నా దాన్ని మనకు వస్తుంది చెప్పి అటువంటి వెనుకలో పలికినప్పుడే ఓ బామా నువ్వు వచ్చే మర్యాద లేదు తన ఇంటికి ఉందా నీకు తల్లి గారి బలిగా ఉన్నది బామా నేను మనకు వచ్చేదాకా 6 నెలలు అవుతుందో 3 నెలలతో తులపరగా 7 ఏడాది అవుతుందో 12 నెలల కాలం కడుతున్నచ్చు బామా నీ తల్లి గాని అనగా నీ తల్లి పక్కన పండుకొని ఉండు గాని సరే బామా ఈనాడు గాని ఆనాడు గాని ఒక మాట అంటారు అడవిల దీవెన హరిదివారి దీవెన గోగుల చెటి గోగు దీవెన ఒక దీవెన అంటారు బామా నాకు అడవిల దీవెన బామా దీవెన రమ్మా ఏక దీవెనల్లా బామా నేను ఈ నేత కాయల్లమ్మ నువ్వు నాతో వచ్చే మర్యాద లేదు గాని ఒక్కవలగా నాకు స్థలని దీవెన పెట్టమంటే నీ యొక్క దీవెనల్లో పోయి నేను ఏగ్రంగా పోయి శీఘ్రంగా వస్తా బామా నాకు దీవెన పెట్టమ్మా
నువ్వు వెళ్ళే తెల్లారి నువ్వే 2 గంటలు మాట్లాడుతున్నాడా 2 గంటలు 3 గంటలు